యేసునాథునికి మహిమ కలుగునుగాక. సంఘ కాపరి గారికి నా వందనాలు. మీకందరికీ నా వందనాలు. క్రీస్తునామాన శుభాలు. దేవుడి సన్నిధానంలో మనమున్నాము. దేవుడిని స్తుతించటానికి, ఆరాధించటానికి, ఆయన యొక్క మనసులోని ఉద్దేశాన్ని తెలుసుకోవటానికి మనము దేవుడి సన్నిధానానికి వస్తాము. మనసులో ఉద్దేశం అంతా బైబిల్లోనే దేవుడు రాసిపెట్టాడు. అయితే అందరూ చదువుకొని అర్థం చేసుకోలేదు కాబట్టి ఆ సమయానికి తగినట్లుగా వాళ్ళ మనసుతో దేవుడు మాట్లాడటానికి గాను ఆదివారాన్ని పరిశుద్ధ దినముగా ఆచరించమని, దేవుడి సన్నిధానానికి రమ్మని, ఆ సన్నిధానంలో దేవుడి వాక్కులు విని బలపరచబడమని, ఆదరించమని దేవుడు ఇది ఏర్పాటు చేశాడు. దేవుడి యొక్క ఆజ్ఞానుసారముగా మనం కొంచెంసేపు దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాము. యోహాన్ సువార్త 21వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యోహాన్ సువార్త 21వ అధ్యాయము 15వ వచనము. యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాడు దేవుడు. యేసుక్రీస్తు చనిపోయి మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు కనపడి, ఎవరి మీదైతే సంఘాన్ని కడతానన్నాడో, ఎవరి మీదైతే క్రైస్తవ్యాన్ని నిలబెడతానన్నాడో, ఎవరికైతే తాళపు చెవులు ఇస్తానన్నాడో ఆ వ్యక్తిని దేవుడు అడుగుతున్న క్వశ్చన్, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మరి ఇది బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందంటే దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇదే అధ్యాయంలో 20వ వచనం మనం చూసినట్లయితే 21వ అధ్యాయంలోని 20వ వచనంలో, పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగింపుచువాడెవడని అడిగిన వాడునైనా శిష్యుడు తన వెంట వచ్చుట చూచి, పేతురు అతన్ని చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసుని అడిగాను. యేసు, నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకిష్టమైతే. యోహాను గురించి చెప్పిన సాక్ష్యం ఏంటి? ఇక్కడ యేసు ప్రేమించినవాడు. ఇందాక పేతురు గురించి ఏమడుగుతున్నాడు యేసుక్రీస్తు? వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. ఇంకొక వ్యక్తి గురించి దేవుడు ఎవరినైతే క్వశ్చన్ అడిగాడో ఆ క్వశ్చన్ అడిగిన వ్యక్తి, ఎవరినైతే ప్రశ్న అడిగాడో ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి సాక్ష్యం చెబుతూ యేసు ప్రేమించినవాడు, అంటే యేసుక్రీస్తు చేత ప్రేమించబడిన వ్యక్తి అని చెప్తున్నాడు. ఆ వ్యక్తి గురించి అడుగుతుంటే దేవుడు అతని గురించి చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? నా ఇష్ట ప్రకారం అతని జీవితాన్ని నేను డిజైన్ చేస్తాను అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి వాక్య భాగంలో ప్రతిదీ 2 వేరియేషన్స్, అంటే 2 రకాలైన భావాలతో ఉంటాయి. ఒకటి నిజమైనప్పుడు రెండోది అసత్యం అవుతుంది, ఒకటి సత్యమైనప్పుడు రెండోది అసత్యం అవుతుంది, ఒకటి వెలుగైనప్పుడు రెండోది చీకటి అవుతుంది. ఏదో ఒకటే యథార్థము, అన్నీ యథార్థం కావు. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మనం ఎప్పటికప్పుడు కరెక్ట్గా చదువుకొని దేవుడు మనకిచ్చిన ఆలోచన చొప్పున పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మనం బైబిల్ గ్రంథం ప్రకారం జీవిస్తే మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో అత్యున్నతమైన స్థాయిలో ఉంటాము. అత్యున్నతమైన స్థాయిలో అంటే దేవుడి చేత ప్రేమించబడిన శిష్యుడిగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ఇంకా నిన్ను అడుగుతున్నాడా? లేకపోతే దేవుడు చేత ప్రేమించబడే వ్యక్తిగా నీ ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకున్నాం. ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోండి. దేవుడు ఇంకా నువ్వు నన్ను సరిగ్గా ప్రేమించట్లేదు, నేను చెప్పినట్లుగా జీవించట్లేదు, ఎందుకు అలా జీవిస్తున్నావు? నేను చెప్పినట్లుగా నువ్వు జీవించు, నన్ను ప్రేమిస్తున్నావా, నా ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నావా, నేను చెప్పినట్లు నువ్వు నడుచుకుంటున్నావా అని మనల్ని ఇంకా అడుగుతూనే ఉన్నాడా? లేకపోతే యోహాను గురించి చెప్పినట్లు తను ప్రేమించిన శిష్యుడు నీ జీవితాన్ని తనే డిజైన్ చేయడానికి నా ఇష్టం చొప్పున ఇతను నేను ప్రేమించి ఇతని జీవితంలో ఆశీర్వాదాలు అన్నీ ఇస్తానని చెప్పి దేవుడు నీ గురించి సాక్ష్యం ఇచ్చేటట్లుగా ఉందా? మన ఆత్మీయ జీవితంలో అటన్నా ఉండాలి, ఇటన్నా ఉండాలి.
మీ ఆత్మీయ జీవితంలో మీరు ఎలా ఉన్నారనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తండ్రి తన ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లల్ని రెండు రకాలుగా చూస్తూ వాళ్ళల్లో ఉన్న వ్యత్యాసాన్ని గమనిస్తూ వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళు ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఉంటాడు. ఒక తండ్రి తన పిల్లలిద్దరూ కలిసి అత్యున్నతమైన స్థానంలో ఉన్నతమైన నైతిక విలువలతో జీవించి మంచి ఉన్నతమైన స్థాయిలో సమాజం చేత పొగడబడే వ్యక్తులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నప్పుడు ఆత్మీయమైన తండ్రిగా నీ కొరకు ఆ లోకాన్ని నుంచి ఈ లోకానికి దిగి వచ్చి నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టి నిన్ను విమోచించి మరలా కని నిన్ను ఆత్మీయమైన తన బిడ్డగా తీర్చిదిద్దుకున్న దేవాది దేవుడు నీ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాడనేది చూడండి. నీ కోసము ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు తిరిగి మృత్యుంజయుడే లేచాడు. తను సిలువలో కాచిన రక్తంతో నిన్ను విమోచించి ఆత్మీయమైన జీవితంలో నవీనమైన శిశువులుగా నవీనమైన ఆయన బిడ్డలుగా మనల్ని తీర్చిదిద్దాడు. అలాంటి ఆత్మీయమైన తండ్రి అయిన దేవుడు నీ నుంచి ఏమి కోరుకుంటాడు అనేది నువ్వు ప్రశ్నించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? మనము దేవుణ్ణి మన జీవితంలో ఏ స్థానంలో ఉన్నాడు? నీ జీవితంలో 99వ స్థానంలో ఉన్నాడా? 100వ స్థానంలో ఉన్నాడా? ఈ లోకంలో 99 స్థానాలు మన కుటుంబంలో కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన కోరికలు కానీ, మన లోక జీవితం అంతా నిండిపోయి దేవుడు నీ జీవితంలో ఎన్నో స్థానంలో ఉన్నాడు. ఎన్నోవాడు వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని పేతురుని అడిగిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను మొత్తాన్ని ప్రపంచవ్యాప్తముగా దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి బిడ్డని అడుగుతున్న ప్రశ్నే ఇది. అడుగుతున్నాడు, వీరికంటే నీవు నన్ను అసలు ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమించేంత మంచి మనసు ఉందా? నా యొక్క దేవుడి యొక్క దైవత్వాన్ని, నాలో ఉన్న గొప్ప శక్తిని, నాలో ఉన్న ప్రేమని, నాలో ఉన్న సత్యాన్ని, నాలో ఉన్న యథార్థతని, నాలో ఉన్న దైవత్వ లక్షణాలన్నిటినీ నీవు కనుగొని వాటిని ప్రేమించే స్థితిలోకి నీవు వెళ్ళి నన్ను ప్రేమిస్తున్నావా లేదా? అసలు నన్ను పరిశీలించావా? నాలో సత్యం ఉందని నువ్వు గ్రహించావా? నాలో యథార్థత ఉందని చెప్పే నువ్వు గ్రహించావా? నేను దేవాది దేవుణ్ణి, దేవుడి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టాననే నువ్వు అసలు నమ్ముతున్నావా లేదా? ఇలాంటి లక్షణాలన్నీ నిన్ను అడిగితే నువ్వు ఏ స్థాయిలో మన విశ్వాసం ఉందో మనల్ని మనం పరిశీలించుకున్నాం. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఇద్దరి మధ్యన ప్రేమ ఉండాలంటే ఎదుటి యొక్క వ్యక్తిత్వం నచ్చాలి. అవుటర్ బ్యూటీ, ఇన్నర్ బ్యూటీ, బాహ్య సౌందర్యం, అంతర్గత సౌందర్యము. బాహ్య సౌందర్యం కంటే అంతర్గత సౌందర్యము ఎన్నో రెట్లు విలువైనదిగా ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన వారి చేత ప్రశంసించబడుతున్నట్లే బైబిల్ గ్రంథంలో దేవాది దేవుడు నీ బాహ్య సౌందర్యం కంటే ఆంతరంగిక సౌందర్యమో నీ ఇష్టపడుతూ ఉంటాడు. ఎన్నో వేల రెట్లు ఆంతరికంగా నీ మనసులో, నీ హృదయంలో పవిత్రత, యథార్థత కలిగి ఆయన్ని నిండు మనసుతో ఆరాధించాలని కోరుకుంటూ ఈ బాహ్య సౌందర్యం ఎప్పుడైనా ఒకనొక రోజున నువ్వు వదిలి వెళ్ళిపోతావు. కానీ నీ ఆంతరిక సౌందర్యంతో నిన్ను నువ్వు ఏర్పాటు చేసుకున్న ఆ శరీరము అక్షయతను సంపాదించుకొని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దేవుడితో శాశ్వత కాలము ఆయనతో జీవించే ఆ అంతర్గత స్వభావము, ఆ ఇన్నర్ బ్యూటీనెస్ని దేవుడి కోరుకుంటూ అలాంటి ఇన్నర్ బ్యూటీతో దేవుణ్ణి ప్రేమించాలి అని కోరుకుంటున్నాడు. మరి నేను దేవుణ్ణి అసలు ఇష్టపడుతున్నామా? దేవుడు అంటే ఇష్టమా లేదా? ఇష్టం లేకోకుండానే మనకు అవసరాలు తీర్చే దేవుడిగా వస్తున్నామా? లేకపోతే ఇష్టపడుతున్నావు కానీ లోకంతో కలగా మిళితమై దాళ్ళతో పాటు దేవుణ్ణి కూడా ఒక భాగంగా నువ్వు ఇష్టపడుతున్నావా? లేకపోతే ఎక్కువగా నీ ఇష్టపడుతున్నావు కానీ కష్టాలు వచ్చినప్పుడు లోకంలోకి వెళ్ళిపోతూ దేవుణ్ణి దుఃఖపెడుతున్నావా? లేదా ఆయన్ని ఇష్టముగా నీవు వెంబడిస్తున్నావా అనేది నిన్ను నువ్వు పరిశీలించుకో. దేవుడు పేతురుని అడిగినట్టు నిన్ను నన్ను కూడా నన్ను నీవు ప్రేమించుచున్నావా అని అడుగుతున్నాడు. నీ హృదయంలో సమాధానం అవును దేవా అన్నట్లయితే పేతురు కూడా స్పష్టంగా చెప్పలేడు నేను ప్రేమిస్తున్నాను నిన్ను అని చెప్పలేకపోయాడు. కానీ నీ మనసుకి తెలుసు దేవా, నీ మనసుకు తెలుసు నాలో ఎంత నిజాయితీ ఉందో. నేను పూర్తిగా నా నోటితో నేను సాక్ష్యం ఇవ్వలేకపోతున్నానని చెప్పి పేతురు తలదించుకున్న స్థితిలో ఉన్నాడు. నీకే తెలుసు నేను ఎంత ప్రేమిస్తున్నాను అని చెప్పి. ఎందుకంటే అంతకుముందు తన జీవితంలో దేవుణ్ణి తెలియదు అని చెప్పి తను అబద్ధాలాడిన జీవితాన్ని తలుచుకొని దేవుడు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే
ఆ ప్రేమకి దేవుడు అడిగిన సమాధానానికి క్వశ్చన్కి సమాధానం చెప్పలేక తలతో సిగ్గుదించుకునే పరిస్థితిలో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాన్ని మీరు చదివితే ఒక్కొక్క వ్యక్తిలో నుంచి ఎన్నో ఆధ్యాత్మికమైన విలువల్ని దేవుడు తెలియచేస్తాడు. యేసుక్రీస్తు శిష్యులు 12 మంది ఉంటారు. నీకు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది. అదే లూకా సువార్త 10వ అధ్యాయంలో ఏం చేస్తాడంటే దేవుడు 70 మందిని ఎన్నుకుంటాడు. ఫస్ట్ 70 మందిలో నుంచి 12 మందిని ఎన్నుకుంటాడు. ఈ 12 మందికి అపోస్తలులని ప్రత్యేకమైన అధికారం ఇస్తే ఈ 12 మందిలో నుంచి కూడా అవుటర్ సర్కిల్ 12 మంది అయితే ఈ 12 మందిలో కూడా ఇన్నర్ సర్కిల్గా దేవుడు ముగ్గురిని ప్రత్యేకంగా ఎన్నుకుంటాడు. వారెవరంటే పేతురు, యాకోబు, యోహాను. 12 మంది శిష్యుల్లో అవుటర్ సర్కిల్గా ఉంటే అందులో ముగ్గురు ఆంతరంగికులుగా ఉంటే ఆ ముగ్గురులో ప్రథమమైన వాడు పేతురు, రెండోవాడు యాకోబు, మూడోవాడు యోహాను. ఈ ముగ్గురికి దేవుడు ప్రత్యేకమైన పేర్లు పెడతాడు. పేతురు అసలు పేరు సీమోన్ అయితే సీమోన్ని దేవుడి దగ్గరికి ఆంధ్రయ తీసుకొని వస్తే నీవు కేఫా అనబడతావు, రాయి అంటాడు. తర్వాత ఇంకొక సందర్భంలో నువ్వు పేతురువి, నువ్వు రాయి అనబడతావు, నీ మీద నేను సంఘాన్ని కడతానని దేవాది దేవుడు అతనికి ప్రత్యేకమైన సీమోను అనే పేరును తీసివేసి ప్రపంచం చేత ఈరోజు ప్రశంసించబడుతున్న పేతురు అనే పేరు పెట్టి ఆ పేరు చేత పిలిపించుకున్నాడు. అంటే పేతురు అంటే దేవుడి చేత సంఘాన్ని కడటానికి మూల స్తంభముగా నిలబడిన పేతురు. రెండోవాడు యాకోబు, యోహాను. వీళ్ళిద్దరికీ బోయనెర్గెస్సు అని పేరు పెడతాడు యేసుక్రీస్తు. బోయనెర్గెస్ అంటే ఉరిమిడి వారు, వాళ్ళ నుంచి ప్రభావము వెడలి ఇతరులకి దేవుడి యొక్క శక్తిని ప్రచురించేవారుగా వాళ్ళిద్దరికి పేరు పెట్టారు. అంటే ఇన్నర్ సర్కిల్లో ఉన్న ఈ ముగ్గురికి దేవుడు ప్రత్యేకంగా తన పేర్లను పెట్టి, అతడు కేఫా అయితే వీళ్ళు బోయనెర్గెస్సు అంటే ఉరిమిడి వారుగా దేవుడి యొక్క శక్తిని ప్రభావవంతంగా ప్రకాశింపచేసేవారిగా ఉంటారు అని చెప్తాడు. మరి ఈయన ముగ్గురిని ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ తీసుకుని వెళ్తూనే ఉంటాడు. రూపాంతరపు కొండ మీద రూపాంతరం చెందేటప్పుడు వీళ్ళు ముగ్గురు ఉంటారు. గెత్సెమన తోటలో కూడా అందరినీ తీసుకొని 11 మందిని తీసుకొని వెళ్తాను కానీ 7గురిని బయటే నిలబెట్టేసేసి ముగ్గురిని మటుకు కొంత లోపలికి తీసుకెళ్ళి అక్కడ వారిని ప్రార్థన చేస్తూ ఉండమని మళ్ళా కోత వేయటంత దూరం వెళ్ళి యేసుక్రీస్తు ఏకాంతంగా ప్రార్థన చేసేటట్లుంటుంది. దేవుడి యొక్క శిష్యుల్లో 12 మందిలో ముగ్గురు మాత్రమే ఇన్నర్ సర్కిల్ అయితే ఇన్నర్ సర్కిల్లో ఒకే వ్యక్తి మీద సంఘాన్ని కడతాను అని చెప్పి ఎవరినైతే దేవుడు రాయిగా కేఫాగా పిలిచి నీ సంఘాన్ని నీ మీద కడతాను, నీ ముందు మరణ పాతాళ లోకపు ద్వారాలు కూడా నిలబడవు, నువ్వు ఎవరిని క్షమిస్తావో వాళ్ళు క్షమించబడతారు, ఎవరినైతే నువ్వు ఏర్పాటు చేసుకుంటావో వాళ్ళు దేవుడు రాజ్యానికి వస్తానని ఏ వ్యక్తికైతే అధికారం ఇచ్చాడో ఆ వ్యక్తినే దేవుడు అడుగుతున్నాడు. ప్రపంచంలో ప్రప్రథమగా తను ఏర్పరచుకున్న అపోస్తల్లో మొదటి వాడైన పేతురుని దేవుడు అడుగుతున్న క్వశ్చన్ అంటే సామాన్యమైన విశ్వాసులమైన మనల్ని ఏమడుగుతాడో దేవుడు, మీరు నేను ఒక్కసారి మనల్ని మనం పునఃపరిశీలించుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే దేవుడు ఏదైనా నిన్ను అడిగాడో క్వశ్చన్ అడిగినప్పుడు సమాధానం చెప్పడానికి సమాధానం కలిగిన ఆత్మీయమైన సన్నద్ధత స్థితి అలాంటి లక్షణాలు నీవు దగ్గర ఉన్నాయా లేదా లేకపోతే నువ్వు తలదించుకోవాలి. ప్రతి సెకను నీవు నమ్ముకున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆ ఎల్ షదాయి సర్వోన్నతుడైన సముద్ర కలిగిన ఆ ప్రపంచాన్ని శాసించే ఆ శక్తి కలిగిన దేవుడి ముందు నీవు కుమారుడిగా కుమార్తెడిగా ఉండి శక్తిమంతుడిగా ఉండి ఆ దేవుడు నిన్ను ఏదైనా అడిగితే అతడి ముందు అతని శక్తి, జ్ఞానము, బలము అన్నీ నీకు ఇచ్చినప్పుడు ఆ దేవుడి యొక్క కుమారుడిగా కుమార్తెగా నీవు తలదించుకుంటే నీ స్థాయి ఎలా ఉంటుందో నిన్ను నువ్వు పరిశీలించుకో, నన్ను నేను పరిశీలించుకుంటాను. దేవుడు ఎప్పుడు ప్రతి వ్యక్తిని పరిశీలిస్తూనే ఉంటాడు. ఏదైనా తోటలో ఇద్దరిని పరిశీలించాడు. ఏదైనా తోటలో ఇద్దరిని పరిశీలిస్తుంటే వాళ్ళు దేవుడి మాట వినలా. వాళ్ళ ఇద్దరు కుమారులు దేవుడు అర్పణ ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు హేబేలు శ్రేష్టమైన ఆరాధన చేశాడు, శ్రేష్టమైన బలి అర్పించాడని హేబేలు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కానీ కయ్యను గురించి ఎటువంటి సాక్ష్యం ఇవ్వలేదు. అంటే ఇద్దరు వ్యక్తులు ఒక చోట ఉన్నప్పుడు కయ్యను ఎలాంటి ఆరాధన చేస్తున్నాడు, హేబేలు ఎలాంటి ఆరాధన చేస్తున్నాడు అని దేవుడు పరీక్షిస్తున్నాడు అన్న సత్యాన్ని తెలుసుకుంటే మనము దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవుడు నీ ఆరాధన, నా ఆరాధన, ప్రతి వ్యక్తి ఆరాధన కూడా
పరిశీలనగా చూస్తూ ఆయనకి శ్రేష్టమైనదిగా, ఆయనకి ఇష్టమైనదిగా, ఆయన తన్మయుణ్ణి చేసేటట్లుగా ఆయనని నీ ఆరాధన సమ్మోహితుడిని చేస్తుందా లేదనేది చూసుకోవాలి. హేబేలు కయీను ఆలయానికి వెళ్ళి అర్పించినప్పుడు దేవుడు హేబేలు అర్పించిన అర్పణని శ్రేష్టమైనదిగా ఎన్నుకున్నాడు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మరి కయీనుది ఎందుకని దేవుడు కాదన్నాడు అంటే, దేవుడి మనసుని ఎరిగిన ఆరాధన కయీను చేయలేదు. తన యొక్క ఆరాధన అంటే ఇలా చేస్తే చాలే, ఇలా చేస్తే చాలే అని లోకంలో మనం ఎంచుకున్న ఆరాధన. దేవుణ్ణి ఎలా చేసినా పర్వాలేదు, దేవుడు నన్ను ప్రేమిస్తాడు, దేవుడు నన్ను గౌరవిస్తాడు, ఆయనకి ఏముందలే, మనుషుల పిచ్చివాడు, ఎవరన్నా ఆయన సన్నిధానానికి వస్తే ఆయన్ని గౌరవిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడని ఒక తలంపుతో వచ్చి కయ్యను ఆరాధన చేస్తే ఆరాధనని దేవుడు అంగీకరించలేదన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ వచనం 11వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనము, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవుడికి అర్పించెను. దేవుడి అతని అర్పణలను సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారానే మాట్లాడుచున్నాడు. హేబేలు గురించి సృష్టి మొదలుకొని సృష్టి అంతము వరకు ప్రతి వ్యక్తి మాట్లాడుకుంటాడు. ఆరాధనలో దేవుడికి నచ్చిన ఆరాధన ఏది అని ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా అడిగితే హేబేలు అర్పించిన అర్పణే దేవుడు స్వీకరించాడని ప్రపంచంలో ప్రతి వ్యక్తి చెప్తాడు. కయ్యను అర్పించిన అర్పణ స్వీకరించలేదు అని స్వచ్ఛమైన ప్రపంచంలో ప్రతి వ్యక్తి చెప్తాడు. మీ మనసుకి తెలుసు. మరి శ్రేష్టమైన ఆరాధనని దేవుడు అంగీకరిస్తున్నాడు. శ్రేష్టము కానీ అంటే ఏదో యథాలాపంగా, నామకార్థముగా భక్తి, ఏదో దేవుడు మాకేదో చేస్తాడు అని ఒక విధమైన తలంపుతో నిజమైన భక్తి భావన, ప్రేమ, పవిత్రత ఆయన యందు నీకు ఆలోచన లేకోకుండా యథాలాపంగా ఆరాధన చేసినట్లయితే ఆ యథాలాపమైన ఆరాధనని దేవుడు అంగీకరించడం చెప్తాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాక కూడా చాలామంది చెప్తాడు, ఇద్దరి గురించి చెప్తూ ఉంటాడు. ప్రతి వ్యక్తి గురించి, లాజరు ధనవంతుడి గురించి చెప్తాడు. లాజరు అతిశయిస్తూ జీవించాడు. లాజరు తన్ను తాను తగ్గించుకొని జీవించాడు. ధనవంతుడు అతిశయిస్తూ జీవించాడు. అతిశయించే జీవితము చివరికి నరకానికి తీసుకెళ్తుంది. తగ్గించుకొని దేవుడు యందు భయభక్తులు కలిగిన జీవితం పరలోకానికి తీసుకెళ్తుందని లూకా సువార్త 16వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి. ధనవంతుడు లాజరు. ధనవంతుడు తనకున్న డబ్బు, ధనము, ఆస్తి, అంతస్తులతో తలుతోగుతూ అతిశయిస్తూ తన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్తే తన పాతాళానికి వెళ్ళినట్లుగా అదే లాజరు అనే ఒక దరిద్రుడు దేవుడితో భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తే పరలోకానికి వెళ్ళినట్లుగా ఉంటుంది. మళ్ళీ అదే తర్వాత 17వ అధ్యాయంలో చూసినట్లయితే పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు ప్రార్థన చేస్తాడు. అతిశయముతో చేసిన పరిసయ్యుడి ప్రార్థనని దేవుడు అంగీకరించలేదు. అలా కాకోకుండా మనఃపూర్వకంగా దేవుడి ఎదల విధేయతతో కడిగిన ఆ యొక్క సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించి నీతిమంతుడుగా తీర్చిదిద్దినట్లుగా ఉంటుంది. మరి ఇద్దరిలో ఒకరినే తీర్చాడు. అతిశయమో, అహంకారమో, విధేయత లేని వ్యక్తుల్ని దేవుడు ఎప్పటికీ అంగీకరించడని తన బోధనలాగా చెప్పాడు. మరి అదేవిధంగా చూసినట్లయితే యేసుక్రీస్తు సిలువలో వేలాడబడుతున్నప్పుడు యేసుక్రీస్తు చుట్టూతా ఇద్దరు దొంగల్ని సిలువ వేసినట్లుగా మనం చూస్తాం. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 27వ వచనం చదువుతాను. మార్కు సువార్త 17వ అధ్యాయము 27వ వచనము, మరియు కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఇద్దరి బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. వాళ్ళు ఆయన్ని దూషించారు. దూషించినప్పుడు సిలువ వేయబడిన వారును ఆయన నిందించిరని 32వ వచనంలో చివరికి ఉంటుంది. సిలువ వేయబడిన వారును ఆయన నిందించిరి. ఈ మధ్యలో బహు జన సమూహం అటు ఇటు ఈ మధ్యలో చదివినట్లయితే వెళుతూ దేవుడి కుమారుడు అయితే దిగిరా అంటున్నారు. సుంకరు పరిసయ్యులు కూడా, శాస్త్రులు పరిసయ్యులు కూడా అటు ఇటు తిరుగుతూ దేవుడి కుమారుడు అయితే దిగిరా, నువ్వు దేవుడి వారిని నమ్ముతామంటున్నారు. ఇంత హేళన చేస్తున్నప్పుడు ఆ హేళనలో కూడా యేసుక్రీస్తు ఏమీ మాట్లాడుకోకుండా ఈ దొంగలు కూడా
హేళన చేసి నిందించి అపహసించి ఆయన అవమానం చేస్తున్నప్పుడు దేవాది దేవుడు సిలువలో నుంచి ఒక మాట మాట్లాడతాడు. దేవా, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీళ్ళని క్షమించమని అనగానే ఆ ఇద్దరి వ్యక్తుల్లో ఒకరికి పశ్చాత్తాపం కలిగింది. దేవుడి యొక్క స్వభావాన్ని, నువ్వు దేవుడి కుమారుడు అయితే దిగిరా 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 అని హేళన చేస్తూ అందరూ కింద నుంచి అపహసిస్తున్నా కానీ, సిలువ మీద మరణ వేదనని పొందుతున్నా కానీ ఆ దేవాది దేవుడు అక్కడ కూడా క్షమించమని అడుగుతున్నాడంటే, ఆ ఇద్దరు దొంగలో సిలువ యేసుక్రీస్తు కంటే ముందే సిలువ వేయబడ్డారు. ఆకాశంలో నుంచి దేవుడి యొక్క మరణం, ఆ సిలువ యాగం మొత్తం చూస్తున్నారు. చూస్తూ కూడా చెల్లించుకోకుండా వాళ్ళంతా తిడుతుంటే వీళ్ళు కూడా ఆయన నిందించి హింసించి దూషించినట్లుగా బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. అలాంటిది ఎప్పుడైతే దేవుడు పలికిన సిలువలో పలికిన 7 మాటల్లో మొట్టమొదటి క్షమించు అని చెప్పి ఈయన పలికాడో, ఆ పలికిన పలుపుకి సిలువలో ఒక వ్యక్తి మార్పు చెంది దేవుడి యొక్క దైవత్వాన్ని అంగీకరించి దేవుడి గురించి చెప్తున్నాడు. దేవుడి గురించి చెప్తూ అదే లూకాసు వార్త 23వ అధ్యాయంలో 39వ వచనం చదువుతాము. లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనము. వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించంటున్నాడు. అదే రెండో వాడైతే ఆయన్ని గద్దించి, దేవుడికి భయపడు, మనం తప్పిదం చేశాము అని చెప్తూ 42వ వచనంలో, యేసు నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమన్నాడు. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందాం అని చెప్తాడు. ఈ వాక్యం గురించి మనము మాట్లాడుకున్నట్లయితే, దేవాలయాలకి అందరూ ఇద్దరు వస్తామంటారు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే. ఒక వ్యక్తి ఎప్పుడు దేవుణ్ణి, నువ్వు నాకు అదివ్వు ఇదివ్వు, ఈ లోకంలోనే నన్ను రక్షించు, నేను ఇక్కడే జీవిస్తూ ఉంటాను, ఈ భోగభాగ్యాలతో తొలతూగుతూ ఇక్కడే జీవిస్తూ ఆత్మీయమైన నైతిక విలువలు కాకోకుండా బయట నా జీవితాన్ని పోషించుకోవడానికి, నా భక్తి జీవితాన్ని ఉపయోగించుకుంటానని దేవుణ్ణి ఎప్పుడు తను కాపాడమని, తను ఆశీర్వదించమని, తన జ్ఞానం ఇమ్మని, పిల్లల్ని గొప్ప గొప్ప వాళ్ళగా చేయమని, సమాజంలో ఘనత వహించిన వ్యక్తులుగా తీర్చిదిద్దమని, అలాగూ లోకంలో నన్ను ఆశీర్వదించడం మూలంగా నీ పేరుకి ప్రతిష్ఠ తెస్తానని చెప్పి కోరుకునే ఒక వ్యక్తులు. అలా కాకుండా దేవుడి దైవత్వాన్ని నిజంగా అంగీకరించి ఆయన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ఏ జీవితాన్ని అయితే నిన్ను బోధించడానికి, ఎలాగైతే నువ్వు జీవించడానికి ఇష్టం లేదో అలాంటి అయిష్టమైన జీవితంలో నువ్వు జీవిస్తుంటే, పరలోకము నుంచి ఆయన వచ్చి నువ్వు జీవించాల్సిన జీవిత విధానాన్ని బోధించి, అలా జీవిస్తేనే పరలోక రాజ్యానికి వస్తావు అని ఏదైతే చెప్పాడో అలాంటి జీవితాన్ని జీవించు అని బైబిల్ గ్రంథమును బోధకులు చెప్తుంటే, ఆ జీవిత ప్రయాణంలో ఆ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించే వ్యక్తిగా రెండో వ్యక్తి వస్తాడు. దేవుడు నన్ను బాప్తిసం తీసుకోమన్నాడు, తీసుకుంటాను. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన విధేయత కలిగి ఆయనకి నచ్చినట్లుగా జీవించడానికి ప్రయత్నిస్తాను. నాలో ఉన్న లోకాన్ని ప్రతిదాన్ని వదిలేయటానికి ప్రయత్నిస్తాను. లోకంలో ఉన్న ప్రతిదాన్ని వదిలేస్తూ ఆయన ఆత్మశక్తి కోసం, పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేసుకుంటాను, కృపావరాలు పొందుతాను, ప్రతి సహవాసంలో ఉంటాను, దేవుణ్ణి ప్రకటిస్తాను. బాప్తిసం తీసుకునేది ఇప్పుడు మనం ఏం ప్రమాణం చేస్తామో, మరణం వరకు నీకు నమ్మకంగా ఉంటానంటున్నాం, నీ సువార్తను ప్రకటిస్తానంటున్నాం, నీ జనన మరణ పునరుత్థానాన్ని ప్రకటిస్తానంటామో. రొట్టె ద్రాక్షారసం తీసుకునేటప్పుడు మీరేం చెప్తారు? నీ మరణం గురించి నేను ప్రకటిస్తాను అని చెప్తావు. మరి బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వు చేసిన ప్రమాణాన్ని కానీ, రొట్టె ద్రాక్షారసంలో పాల్గొంటున్నప్పుడు నువ్వు చేసే ప్రమాణాన్ని కానీ, నీవు చర్చి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కానీ, నీ జీవితంలో కానీ యేసుక్రీస్తు జనన మరణ పునరుత్థానం గురించి ఏ వ్యక్తికైనా నువ్వు చెప్తున్నావా? లేకపోతే నా ఇంట్లో వాళ్ళని కాపాడు, నా బంధువులను కాపాడు, వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడనే సిలువలో మొదటి దొంగలాగా ఈ లోక సౌభాగ్యాలు, ఈ లోకంలో భోగాలు, ఈ లోకంలో జీవితమే అదే పరమావధిగా, అది నాకు ఇవ్వు చాలనుకొని ఈ లోకంలో అడగటానికి యేసుక్రీస్తుని దేవుడిగా నువ్వు విశ్వసించావా అనేది నిన్ను నువ్వు ప్రశ్నించుకో. సిలువలో అందరికీ ఆకాశంలో ఆయన వేలాడుతూ ఆయన పక్కన ఇద్దరిని సాక్షులుగా ఎందుకు పెట్టారో తెలుసా? లోక జీవితాన్ని ప్రేమించే క్రైస్తవులు దేవుడి పక్కనే ఉన్నారు. లోక జీవితాన్ని ప్రేమించి దాన్నే కావాలని చనిపోయేదాకా దానికోసమే ప్రయత్నిస్తూ చనిపోయి నరకానికి వెళ్ళేవి ఒక వ్యక్తులు ఒకవైపు ఉంటే, ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన అర్థాన్ని తెలియజేసుకొని ఆత్మీయమైన సౌందర్యం కలిగిన ఆ ఆత్మతో పరలోక రాజ్యానికి వెళ్ళగలిగిన వారసత్వం కలిగిన హక్కుదారులుగా మార్చబడిన జీవితంతో
పవిత్రమైన ఆత్మలు కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దే దేవుడి సన్నిధానంకి వచ్చి ఆయన వాక్యపు వెలుగులో నిన్ను నువ్వు సరిదిద్దుకొని ప్రజ్వలిల్లే ఆత్మగా అక్షయమైన శరీరాన్ని ధరించగలిగిన వ్యక్తిగా నన్ను రూపాంతరం చెందించుకోవటమే రెండో వ్యక్తి చేసిన పని. మరి మనం ఏం చేస్తున్నామో, ఎలాంటి వ్యక్తిలాగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మార్చుకుంటున్నామో? నీవు దేవుడు వస్తే పరలోక రాజ్యానికి వెళ్ళగలవా? ఈ క్షణము దేవుడు లేకపోతే చనిపోతే నేను పరలోక రాజ్యానికి వెళ్ళగలనా? ఏ నిశ్చయతతో నీవు క్రీస్తుని నమ్ముకుంటున్నావు? ఏ నిశ్చయతతో నీ ఆత్మీయ జీవితం ప్రయాణంలో ఉన్నావు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అందుకనే దేవుడు అలాంటి వ్యక్తుల్ని చూపిస్తూ చివరికి పేతురుని అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని దేవుడు ఎందుకు అడుగుతున్నాడో తెలుసా? దేవుడు అప్పుడు దాకా పేతురుని పరీక్షిస్తే చాలా సమయాల్లో పడిపోయినట్లుగా ఉంటుంది. చాలా సమయాల్లో తన దుందుడుకు స్వభావంతో గబగబా ఏదో చేసేయాలి, దేవుడి కోసం ఏదో చేసేయాలి, నా ఆధ్యాత్మిక జీవితంలో దేవుడిని గొప్పగా ఘనముగా ఉంచాలనే తలంపుతో ప్రతి సెకండ్ పడిపోతూ దేవుడి యొక్క కన్ను దృష్టిలో అలా ఉండిపోయాడు. కాబట్టి దేవుడు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బాగు చేయటానికి, మనల యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా దేవుడు పరిశీలనగా చూస్తున్నాడు. కాబట్టి దాన్ని బాగు చేయటానికే నన్ను కూడా నీవు ఎలా ప్రేమిస్తున్నావని అడుగుతున్నాడు. పేతురు గురించి మనం కొన్ని చదువుకొని ముగించుకున్నాము. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 28వ వచనం చూస్తే యేసుక్రీస్తు సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉంటాడు, నీళ్ల మీద. పేతురు చూస్తాడు. అందరూ చూసి ఆయన దైవత్వాన్ని అంగీకరించి దేవుడు గొప్పవాడు కదా, అంటే మేము వెంబడించేవాడే దేవుడు కుమారుడు అని చెప్పి ఆయన ప్రాశస్త్యాన్ని పొగుడుతుంటే పేతురు తన యొక్క దుందుడుకు స్వభావంతో ఏమంటాడు తెలుసా? దేవా, నేను కూడా నీవే, అంటే అక్కడ నడిచి వచ్చే వ్యక్తివి నీవే అయితే, అంటే నీవు దేవుడి కుమారుడు అయితే నాకు కూడా నడిచే సామర్థ్యాన్ని ఇవ్వంటాడు. అంటే ఆయన దైవత్వాన్ని టెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వే దేవుడి కుమారుడువా కాదా అని చెప్పి దైవత్వాన్ని టెస్ట్ చేస్తూ, నీవే దేవుడి నీ ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చేటకు నాకు సెలవమని అడుగుతున్నాడు. నీవే దేవుడు అయితే, నీవు నిజంగా యేసుక్రీస్తువి అయితే, దేవుడి కుమారుడు అయితే నాకు కూడా అలాంటి శక్తిని ఇవ్వంటే శక్తిని ఇచ్చాను రా అంటాడు. నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళాక భయమేసిపోయింది. లోకాన్ని చూస్తే, నీళ్ళని చూస్తే, సముద్రాన్ని చూస్తే, ఈ లోకంలో మనకు వచ్చే శోధనలు చూసి భయపడిపోయి ఆత్మీయ జీవితాన్ని ఎలాగైతే వెళ్ళిపోతామో అవన్నీ చూసేటప్పటికల్లా దైవత్వం కనపడలేదు, యేసుక్రీస్తు కనపడలేదు. యేసుక్రీస్తుని చూస్తూనే బయలుదేరిన వ్యక్తి కొంచెం దూరం వెళ్ళంగానే యేసుక్రీస్తుని చూస్తాం వదిలేసేసి ఇటు పక్కన అటు పక్కన సముద్రాన్ని, కిందనున్న నీళ్ళని, ఆ గాలిని, వాటిని చూసి భయకంపితుడైపోయి మునిగిపోయి అవిశ్వాసగా చనిపోవటానికి, ఆత్మీయ జీవితంలో చచ్చిపోవటానికి సిద్ధపడినప్పుడు దేవా నన్ను రక్షించంటాడు. దేవా, చచ్చిపోతున్నాను, ఆత్మీయ జీవితంలో నేను చచ్చిపోయి దిగచారిపోయిన స్థితిలో ఉన్నాను, నన్ను రక్షించు అంటే దేవుడు వచ్చి తన చెయ్యిచ్చి లేపి జీవించు, నేనే దేవుని కుమారుని అంటాడు. మనం కూడా ఈ లోకంలో నమ్మకాన్ని ప్రయిస్తాం. యేసుక్రీస్తుని నేను నమ్ముకున్నానని ఆయన వైపే చూస్తూ వెళ్తూ లోకంలో ఏదైనా శోధనలు వచ్చినప్పుడు దేవుడి యొక్క విశ్వాసాన్ని నుంచి మళ్ళీ వెళ్ళిపోతూ లోకంలో పడిపోయి మరలా దేవుడు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు, దేవా నన్ను క్షమించు, నేను అయోగ్యుణ్ణి అని చెప్పి ఎప్పుడైతే నువ్వు మళ్ళీ ప్రశంసించి దేవుణ్ణి మళ్ళీ బ్రతిమలాడుకుంటావో అప్పుడు దేవుడు మరలా ఆత్మీయ జీవితాన్ని కడతానికి ప్రయత్నిస్తాడు. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకున్నాం. పేతురు ఆత్మీయ జీవితంలో బాగానే వెళ్తున్నాడు, కానీ దేవుణ్ణి చూస్తాం మానేసినప్పుడు లోకంలో పడిపోయాడు. నీ ఆత్మీయ జీవితంలో కూడా నీవు నమ్ముకున్న దేవుణ్ణి చూడకోకుండా ఈ లోకంలో బంధువులను కానీ, స్నేహితులు కానీ, ఎవరినైనా ఆ స్థానంలో సంతోషపెట్టాలని నీవు చూస్తే లోకంలో పడిపోయినట్లే అన్న సత్యాన్ని తెలుసుకోండి. పేతురు అలా పడిపోబట్టి దేవుడు దాని గురించి నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. రెండోది 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు రూపాంతరం చెందినప్పుడు పేతురు, యాకోబు, యోహాను తీసుకొని ఆ రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ధవళమైన ఒక ప్రశస్తమైన వస్త్రాలతో మెరుస్తూ కనపడినప్పుడు మోషే, ఏలియా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడో తెలుసా? నీకొక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల కడతానంటాడు.
అంటే దేవుడి స్థాయిలో ఇంకొక ఇద్దరు వ్యక్తుల్ని నిలబెడతాడు. అంటే దేవుడి స్థాయిలో నువ్వు ఏ వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం లేదని వెంటనే ఆకాశం నుంచి దేవుడి యొక్క వాక్కు వినపడుతుంది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి, ఈయన మాట వినుడి, ఈయన మాట. అంటే దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ మాట వినంటే వెంటనే స్తబ్దుడై పడిపోతాడు. అంటే దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. కానీ ఆ స్థానంలో మోషే ఏలియాకి పర్ణశాలలో కడతానన్న తన యొక్క ఆత్మీయ స్థితిలో ఉన్న లోపాన్ని దేవుడు చూశాడు కాబట్టి దేవుడు అది సరి చేయటానికి ప్రయత్నిస్తాడు. బైబిల్లో దేవుడు సాతానా అని ఒకే ఒక వ్యక్తిని తిట్టాడు. అది తన ప్రియమైన సంఘాన్ని కడతానన్న పేతుని మాత్రమే తిట్టాడు, కానీ ఇంకెవరిని తిట్టలే. సాతానా నా వెనక్కి పో అంటాడు. అంటే సాతాను అతని ద్వారా దేవుడు చేసే కార్యాన్ని అడ్డగించడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి నువ్వు చనిపోవటానికి వీల్లేదు అని అంటున్నాడు కాబట్టి అతన్ని సాతానా అని గద్దించాడు. అంటే ఇతడిలో ఉన్న అపరిపక్వత, ఆత్మీయ జీవితాన్ని, దేవుడిని తెలుసుకోవడంలో ఉన్న వ్యత్యాసాన్ని దేవుడు గమనిస్తూ వాటిలో నుంచి అతన్ని రియలైజేషన్ అంటే మార్పు చెందించి పరిపూర్ణమైన ఆ సంఘాన్ని నడిపించగలిగిన నాయకుడిగా తీర్చిదిద్దుతున్నాడు. మరి అదే చివరిగా చూసినట్లయితే యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో యేసుక్రీస్తుని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారు. అంటే పిలాతు మందిరానికి తీసుకెళ్ళిపోయినప్పుడు యోహాను ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు వెంటే యోహాను పేతురు కూడా వెళ్తాడు. యోహాను పేతురు ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే ఆ యొక్క మందిరంలోకి ఆ లోపలికి వెళ్ళిపోతారు. కానీ యోహాను యేసుక్రీస్తుకి దగ్గరికి వెళ్ళిపోతాడు, పేతురు బయట మాత్రమే నిలబడతాడు. 18వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదువుకున్నాం. సీమోను పేతురును మరి యొక్క శిష్యుడును యేసు వెంబడి పోవచుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకుడికి నెలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుడి ఇంటి ముంగిటిలోకి యేసుతో కూడా వెళ్ళెను. పేతురు ద్వారమున్నొద్ద బయట నిల్చుండెను గనుక ప్రధాన యాజకుడికి నెలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వార పాలకురాలతో మాట్లాడి పేతుర్ని కూడా లోపలికి తోడుకొని పోయెను. ద్వారం నొద్దనున్న కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో నీవును ఈ మనుష్యుని శిష్యుల్లో ఒకడివి కావానగా కానెను. ఇక్కడ యోహాను పేతుర్లు ఇద్దరు కలిసి యేసుక్రీస్తుని పట్టుకున్న మందిరంలోకి వెళ్తారు, హింసించే మందిరంలోకి. యోహాను వెళ్తాడు, మళ్ళా పేతుర్ని బయట నుంచి లోపలికి తీసుకొస్తాడు. కానీ యోహాను అతను ఏం చేస్తున్నాడు అని లోపలికి వెళ్ళిపోతాడు. కానీ పేతురు గుమ్మం లోపల నుంచి బయటికి వెళ్ళినా కానీ ఆ గుమ్మం దగ్గరే తిరుగుతూ తచ్చట్లాడుతూ ఉంటే ఒక చిన్నది అడిగిద్ది, నువ్వు ఆ శిష్యుడువా అంటే కాదంటాడు. ఈయన ఒక అతని చెవు నరుకుతాడు. ఆ చెవి నరికిన వ్యక్తి యొక్క బంధువులు అడుగుతారు, నువ్వు దేవుడి శిష్యుడువా? నేను కాదంటాడు. ఇంకొకళ్ళు అక్కడ మంట వేసుకుంటున్నప్పుడు ఇంకొకళ్ళు అడుగుతారు, నువ్వు యేసుక్రీస్తు శిష్యులు అంటే అయ్యో నేను కాదని తను శపించుకోవటానికి కూడా సిద్ధపడతాడు. అంటే యోహాను అక్కడి నుంచి వెళ్ళిపోయి సిలువలో దేవుడు చనిపోతున్నప్పుడు ఆ సిలువ కింద నిలబడి ఆ సిలువ కార్యాన్ని ప్రత్యక్షంగా యోహాను చూస్తుంటే ఇతడు ఇక్కడే అబద్ధాలు ఆడుతూ తిరుగుతూ దేవుణ్ణి తిరుగుదని పలుకుతూ బొంకుతూ తప్పుడు సాక్ష్యాలు చెబుతూ తను తాను శపించుకోవటానికి కూడా సిద్ధపడ్డాడు. మరి ఇలాంటి వ్యక్తి మీద కదా దేవుడు సంఘాన్ని కడతానన్నాడు. ఇలాంటి వ్యక్తి మీద సంఘాన్ని కడితే సంఘం అంతా రేపు దేవుడిని తెలియదంటది కదా అని చెప్పి దేవుడు మందలించడం కోసమే ఇక్కడ అడుగుతున్నాడు. యోహాను, సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వీరందరికంటే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే అవును ప్రభువా, ఆ విషయం నీకే తెలుసు. అంతరంగాన్ని తెలిసిన వ్యక్తిగా, మనసుని తెలిసిన వ్యక్తిగా, మనసులో నా యొక్క ఆలోచనలు రాకముందే గుర్తించే వ్యక్తిగా నీకే తెలుసు దేవా నేను ఎంత బలహీనున్నో. నీ విషయంలో ఆత్మీయ జీవితంలో ఎన్నిసార్లు నేను తొలగిపోయానో నీకు తెలుసు కదా దేవా. నేను బలహీనుని, నా ఆంతరంగిక స్వభావం తెలిసిన వ్యక్తిగా నీవే నన్ను నువ్వు మార్చుకో దేవా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. 3 సార్లు అడుగుతాడు. 3 సార్లు అడిగితే దేవుడు అవును నిజం ఒప్పుకున్నాడు కదా, నా గురించి పూర్తిగా నీకే తెలుసు, నేనే సాక్ష్యం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతకుముందు దేవుడి గురించి ఎన్నోసార్లు తనే ముందుండి చెప్పాలనుకున్నాడు. కానీ దేవుడు ఉన్నది ఉన్నట్లుగా నీ మనసులో మాట్లాడితే నీకే తెలుసు దేవా నా గురించి, హృదయ అంతరంగ రహస్యాలు ఎరిగిన దేవుడివి, నీకు నేను ఏమని అబద్ధం చెప్తానో, ఏమని నిజం చెప్తానో, నేను అశక్తుణ్ణి, నేను భయస్తుణ్ణి, పిరికి వాడిని. ఒక చిన్నపిల్ల అడిగితే కూడా నువ్వు దేవుడి శిష్యుడువా అంటే కాదు అని పారిపోయిన వ్యక్తిని, నా మీద నువ్వు సంఘం ఎలా కడతానన్నావు దేవా అని చెప్పి దేవుడిని బ్రతిమలాడితే దేవుడు అప్పుడు చెప్తాడు,
నీవు కేఫావి, నీవు పేతురువి, నీ మీద బండ కడతానని చెప్పేసేసి అలాంటి నా హృదయ అంతరంగ రహస్యాల్ని తెలిసిన దేవా, నన్ను నువ్వు స్థిరపరచు, నాలో ఉన్న బలహీనతను తీసివేయి, నాలో ఉన్న భయాన్ని తీసివేయి, నాలో ఉన్న ఆందోళన కానీ, దుడుకుతనాన్ని కానీ, ఒక విచిత్రమైన మనస్తత్వాన్ని కానీ నీవే తీసేయి దేవా అని చెప్పి యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తు దినం వరకు వాళ్ళ మేడగదిలో కనిపెట్టి ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశం నుంచి దిగివచ్చి ఎవరి మీదైతే సంఘాన్ని కడతానన్నాడో ఆ వ్యక్తి మీద వాలినప్పుడు తను భయం లేకోకుండా ధైర్యంతో లేచి బోధిస్తే ఆ పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆ పిలుపు మేరకు తను ప్రసంగిస్తే తనలో ఉన్న భయకంపితులైన ఆ సాతానీయ శక్తుల్ని లయము చేసి ఆత్మతో నింపబడితే ఆ పేతురు చేసిన ప్రసంగానికి మనుషులంతా కిన్నులైపోయి భయకంపితులైపోయి తన హృదయంలో పొడవబడి సోలాల చేత పొడవబడినట్లుగా మేమేం చేయాలి, ఇంత ఘోరమైన పాపం చేశాం కదా, ఇలాంటి మా కొరకు ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తుని మేము సిలువ వేసి చంపేశాం కదా, మా పాప పరిహారణ ఎలాగూ, మమ్మల్ని ఎవడు రక్షించగలడు, మేము ఇంత ఘోరమైన పాపం చేశాం కదా అని చెప్పి వాళ్ళంతా నిజముగా మాటలతో ఇతని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో వచ్చిన మాటల చేత పొడవబడితే వాళ్ళు అడిగిన మాట ఏంటంటే మేమేం చేయాలంటే పాప క్షమాపణ పొందండి, మీరు చేసిన పాపాలను ఒప్పుకోండి, మారు మనసు పొందండి, యేసుక్రీస్తుని నిజమైన రక్షకుడిగా మీరు అంగీకరించిన దినాన మీరు రక్షింపబడతారు, ఆ దేవుడు మీ కొరకు చేసిన శిలువ కార్యము నెరవేర్చబడేది, దిగ్విజయముగా క్రైస్తవ్యము స్థాపించబడుతుందని చెప్పి 3,000 మందిని దేవుడిలోకి నడిపించి బాప్తిస్మం ఇచ్చి వాళ్ళకి పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చిన ఘనతని పేతురికి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత అత్యున్నతమైన వ్యక్తిగా పేతుర్ని దేవుడు ఎలా తీర్చిదిద్దాడో కదా, అతడి మనసుని ఎరిగిన దేవుడిగా ప్రతి సెకండ్ అతన్ని చూస్తూ అతనిలో ఉన్న బలహీనతని రెక్టిఫై చేసుకోమని చెప్తూ నేను బలహీనుని దేవా, ఈ లోకానికి భయపడతాను, ప్రతి దానికి భయపడతాను, చెంచల్ని అబద్ధాలు ఆడతాను, పిరికి వాడినైనా నన్ను అత్యున్నతమైన శక్తి సంపన్నుడిగా నీ సంఘాన్ని కట్టే వ్యక్తిగా నన్ను మార్చుదేవా అని ఏ క్షణమైతే దేవుడి సన్నిధానంలో ఉండి ఏడ్చాడో ఆ ఏడ్చిన క్షణం నాడు దేవుడు పరిశుద్ధాత్మతో నింపి తన సంఘాన్ని కట్టి 3,000 మంది, తర్వాత 5,000 మంది, 8,000 మందిని మార్చిన శక్తి ఇచ్చాడు. ఆ పేతురు నడుచుకుంటూ వెళ్తుంటే ఏమైందో తెలుసా, తర్వాత పరిశుద్ధాత్మను పొందిన తర్వాత తన నీడ ఇటు వెళ్తుంటే సూర్యుడు అటుంటే ఇటు పక్కన నీడ పడుతుంటే ఆ నీడ పడే స్థానంలో మనుషులు మంచాల మీద తీసుకొచ్చి పడుకోబెడితే ఇతడు నీడ తగులితే చాలు చనిపోయిన వాళ్ళు తిరిగి లేచారు, అస్వస్థత లేచారు, దెయ్యాలు కూడా పారిపోయిన నీడ పడితే చాలు. అంత అత్యద్భుతమైన వ్యక్తిగా, శక్తిమంతుడైన వ్యక్తిగా దేవుడు తీర్చిదిద్దాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒకసారి నీ గురించి ఒక మాట చెప్పాడంటే అపోస్తలుడైన పౌలుని అంటాడు, యు ఆర్ మై వెపన్, నువ్వు నేను ఏర్పరచుకున్న సాధనం, నువ్వు ఎలా సేవ చేస్తావో నేను ఈ లోకానికి చూపిస్తానని అన్యజనుల మొత్తానికి తన యొక్క సాధనముగా ప్రపంచ నలుదిశలా తన సువార్తని ప్రకటించే వ్యక్తిగా దేవుడు అతను ఏర్పరచుకున్నానని చెప్పి తన శక్తితో నడిపించి ప్రపంచవ్యాప్తంగా సువార్తని బోధించాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి నువ్వు నేను నమ్ముకున్నాం. ఆషామాషి సరదాగా ఏదో ఈ లోకంలో తృణప్రాయంగా పోయే వాటిని ఇవ్వటానికి కాదు, నిన్ను శక్తి సంపన్నుడుగా బలమైన వ్యక్తిగా నీ చేత తన అధికారాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటే వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దడానికి ఈ లోకానికి వచ్చి తన యొక్క పరిశుద్ధాత్మని ప్రతి వ్యక్తికి ఇచ్చాడు. ఏ వ్యక్తి అయితే దేవుడి యొక్క సన్నిధానంలో నేను బలహీనుడిని, నేను అశక్తుడిని, నేను పనికిమాలిన వాడిని, పిరికి వాడిని, భయస్థుడిని, నన్ను నువ్వు నీ ఆత్మశక్తితో నింపి నీ బలమైన సాధనముగా నన్ను వాడుకోదేవా అని అడిగితే ఆ వ్యక్తిని తన ఆత్మతో నింపి బలమైన సాధనంగా వాడుకుంటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటున్నాడు. మరి నువ్వేం చెప్తావు? యోహాన్ అయితే దేవుడు ప్రేమించిన శిష్యుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి రాగానే యోహాను యేసుక్రీస్తుని ఎతుక్కుంటూ వెళ్ళి ఒక రోజంతా యేసుక్రీస్తుతో గడిపినట్లుగా బైబిల్ గ్రంథం యోహాను సువార్తలో చదువుకోండి. యేసుక్రీస్తు ఈ లోకానికి రాగానే అతడే యేసు అని బాప్తిస్మం ఇచ్చి యోహాన్ చెప్తే యేసుక్రీస్తు దగ్గరికి యోహాను శిష్యుడు వెళ్ళి యేసుక్రీస్తుతో ఒక దినమంతా గడిపి ఆయన దైవత్వాన్ని చూశాడు. తర్వాత సిలువలో ఆయన శ్రమలు పడుతూ చనిపోతూ మన కోసం చేసే విమోచనని ఆ సిలువ కింద ఆయన పాదాల దగ్గర కూర్చొని
చూశాడు అంటే తనతో గడిపిన ఒక దిన ప్రయాణము, తనతో సిలువల్లో దేవుడి యొక్క విమోచన దగ్గర గడిపిన ఆ ఆత్మీయమైన జీవితమే పరలోక దర్శనాన్ని రెండో రాకడలో ప్రపంచ అంతమయ్యేటప్పుడు ఎలా జరుగుతుందనే ప్రతి సత్యాన్ని దేవుడు ప్రత్యక్షతని కళ్ళకి కట్టినట్టుగా చూడగలిగిన అంత అదృష్టాన్ని యోహాను పొందాడు. పరలోక దర్శనం, దేవుడు ఎలా ఉంటాడు, పరలోకం ఎలా ఉంటుంది, పరలోకంలో సింహాసనాలు ఎలా ఉంటాయి, దేవాది దేవుడు ఎలా ఉంటాడు, క్రీస్తు ఎలా ఉంటాడు, అక్కడ మనకు వచ్చే తెగుళ్ళేంటి, దేవుడు ఉగ్రత ఎలాగో, 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉంటుంది, సువర్ణమయమైన ఆ బంగారంతో నిండిన ఆ పరలోక రాజ్యము ఎలా ఉంటుంది, ఎక్కడ మనం నివసిస్తామని సృష్టి అంత మొత్తము తన కన్నులతో చూశాడు. అంటే ఒకరోజు దేవుడితో గడిపాడు యోహాను. తర్వాత శ్రమల్లో దేవుడితో పాటు ఉంటే దేవుడి ప్రత్యక్షతను చూసే అదృష్టాన్ని యోహాను కలిగి ఉన్నాడు. పేతురు తన పాపాలను ఒప్పుకొని తన యొక్క అసక్తతను ఒప్పుకుంటే బలమైన సాధనముగా యేసుక్రీస్తు వాడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధానానికి మనం ఎందుకు వస్తున్నాము? యథాలాపంగా వస్తున్నామా, శక్తిహీనులుగా వస్తున్నామా? అలాంటి మీలో ఆసక్తి ఉంటే దేవుడి పాదాల చెంత చేరి నన్ను నీ సాధనముగా వాడుకో, నీ శక్తితో నింపు, నీ బలంతో నింపు అని నీవు వేడుకుంటే బలమైన యోధుడిగా, బలమైన యోధురాలుగా, క్రైస్తవురాలుగా నిన్ను శక్తి కలిగిన వ్యక్తులుగా దేవుడు మారుస్తాడు. అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.